హలో వైజాగ్ సత్య గారు. హాయ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఎలా ఉంది మీ టీంతో వర్క్ అంతా? బాగానే ఉంది. అప్పుడప్పుడు చిన్న చిట్టుపట్లు అవుతున్నాయి కానీ మళ్ళీ కామన్ కలిసిపోతున్నాం కదా. అవన్నీ మళ్ళీ కలిసిపోతున్నాం. ఈవెంట్స్ కూడా గట్టిగా చేస్తుంటున్నారు. అప్పుడప్పుడు చేస్తున్నాం. సో యాక్చువల్లీ ఏంటంటే నిన్నే చిన్నగా ఒక ప్రోమో అయితే రిలీజ్ చేశారు బస్ కోసం, బిగ్ బాస్. అవును, సో ఈసారి ఎలా ఉండబోతుంది అసలు? ఎప్పుడులాగా ఉండబోతుంది, ఫుల్లీ ఎంటర్టైన్మెంట్. మా సోషల్ మీడియా నుంచి కూడా ఒక 2-3 పేర్లు వస్తున్నాయి. కుమారి ఆంటీ పేరు వచ్చింది, అలాగే బరిలాక పేరు వచ్చింది, అలా ఒక 2-3 వచ్చినాయి. ఏంటంటే ఇంకా ఆగస్టులో తెలుస్తుంది. ఆగస్టులో అంటున్నారు కదా బిగ్ బాస్. మా టీం నుంచి కూడా ఉప్పల్ వాళ్ళు స్వాతి నాయుడు వెళ్ళాలని కోరుకుంటున్నాను. నేను స్వాతి నాయుడు ఇక నాతోనే ఉంది. మీరు వెళ్ళరా? క్వీన్ ఆఫ్ రొమాన్స్. నాకు ఇంట్రెస్ట్ లేదండి. ఇక ఈమె కూడా బిగ్ బాస్ రావట దగ్గరికి రా. తెలుసు కదా ఈమె బడేలు రాని అంటారు, కనకలక్ష్మి. జవాబులు చెప్పడం రానంటే వాళ్ళు ఇంకేం తీసుకుంటారు నిన్ను, అంతే కదా. ఐ కెన్ ప్లే ఎనీ గేమ్ అని చెప్పాలి. మరి అంటే వెళ్తే ఎన్ని డేస్ ఉండొచ్చు హౌస్లో? ఏమో ఇది ఒక 90 days గేమ్ కదా, 90 to 100 గేమ్స్. ఆమెకు 1 month ఉండాలని కోరుకున్నాను. ఎందుకంటే మామ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, నాకు కొన్ని అప్పులు ఉన్నాయి, ఇల్లు కొనుక్కున్నాను అనింది. ఆమె అప్పులు వారానికి 2 లక్షలు ఉంటాయి కదా. ఆమె ఎన్ని వారాలు ఉంటుంది చూడాలి మరి. లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డగా కామన్ మ్యాన్కి వెళ్ళి కప్ అయితే కొట్టారు. ఈసారి అలాగే ఎవరన్నా వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా? పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్గా ఏం వెళ్ళలేదు, ఆయన సోషల్ మీడియా నుంచి వెళ్ళాడు. ఆయన అప్పటికి ఇన్స్టాగ్రామ్లో చాలా ఫేమస్ కదా, లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన ఏం కామన్ మ్యాన్గా వెళ్ళలేదు, ఆయన ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా వెళ్ళాడు. ఈ సంవత్సరం ఉప్పల వాళ్ళకి తీసుకెళ్తే బాగుంటుంది, లేకపోతే స్వాతి నాయుడుకి తీసుకెళ్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను ఆ మనస్ఫూర్తిగా. ఒకవేళ వెళ్తే వీళ్ళిద్దరు వెళ్తే ఎన్ని డేస్ ఉండొచ్చు హౌస్లో? స్వాతి అయితే మరి అంత రొమాన్స్ చేస్తుంది కాబట్టి ఉంచుతారు 100 రోజులు 100 రోజులు ఉంచుతారు, మరి టచింగ్ ఇస్తుంది కదా. ఎందుకంటే చాలామంది హస్బెండ్ అదే పిల్లలు వదిలేసి ఒంటరి అబ్బాయిలు, ఒంటరి అంకుళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బాగా మసాజ్ చేస్తుంది. చేస్తావు కదా. పోస్ట్గా నాగార్జున గారు కంటిన్యూ అవుతారంటారా? వేరే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీ వర్షంలో? నాగార్జున ఈజ్ బోరింగ్ అండి. చిరంజీవి గారు రావాలనుకుంటున్నాం, ఎందుకంటే మేమందరం చిరంజీవి గారి ఫ్యాన్స్ కాబట్టి. ఆయన హోస్టింగ్ బాగుంటుంది. ఆయన ఆల్రెడీ మీలో ఎవరో కోటీశ్వరుడు అని చేశారు కదా, ఆయన క్వశ్చనింగ్ అంతా బాగా చేస్తాడు ఆయన. నాగార్జున గారిని చూసి బోర్ కొడుతుంది, మార్చాలి, ఇంకా ఫేస్లు మార్చాలి. హీరోస్ ఎవరు వద్దా మీకు? ఓన్లీ చిరంజీవి గారు కావాలా? అమ్మో, నేను చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగాను, బాలకృష్ణ సినిమాలు చూస్తూ పెరిగాను, మోహన్ బాబు సినిమాలు చూస్తూ పెరిగాను. వాళ్ళ ముగ్గురు సినిమాల్లో చూస్తూ పెరిగాను కాబట్టి వాళ్ళ ముగ్గురులో ఎవరైతే నాకు ఇష్టం. రాజ్ తరుణ్ గారు కూడా హౌస్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఒకవేళ వస్తే అలా ఉండొచ్చు. ఆల్రెడీ ఆయన కొంచెం ట్రోల్స్లో ఉన్నారు కదా, సో ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అంటారు బిగ్ బాస్ మీద? రాజ్ తరుణ్ పేరు కూడా వస్తుంది. రాజ్ తరుణ్ కూడా మా వైజాగ్ అబ్బాయే. నేను కూడా ఆయన సినిమాలో ఒక చిన్న బిట్లో కనిపించాను, అది ఉంచుతారు పీకుతా తెలియదు. కోర్మ నాయక్ అని వరలక్ష్మి శరత్ కుమార్ అందులో. అందులో నేను కూడా నేను అగిపెట్టి మచ్చ చేశాము. అందులో బిత్తిరి సత్తి చాలామంది ఉన్నారు. ఆయన మంచోడేనండి క్యారెక్టర్. మరి ఏంటంటే టైం బాగోక అలాగా చూడు. లావణ్య రాజ్ తరుణ్ గారి గొడవ ఏంటంటారు అసలు? మరి ఆయన ఒకలా చెప్తున్నారు, ఈమె ఒకలా చెప్తుంది. ఆయన ఏమంటున్నాడంటే ఆమె వేరే వాళ్ళతో లవ్లో ఉంది, ఆయన మీద ఆల్రెడీ గుంటూరులో పోలీస్ కేసు పెట్టింది, మస్తానండి ఆయన మీద, అందుకే నేను ఆమెను వదిలేశాను అని అంటున్నాడు ఈయన. ఈమెమో తనకు వేరే లవర్స్ ఉన్నారు అది ఇదని ఏమంటుంది. సో ఎవరికైనా నేను చెప్పేది ఒకటి, బయట వాళ్ళ పేర్లు దయచేసి తీయకండి, వాళ్ళ లైఫ్లో కూడా పోతాయి, వాళ్ళు కూడా అమ్మాయిలే కాబట్టి. మీకు ఏదైనా ఉంటే అది మనకు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, అలాగే పెదరాయిడ్లు ఉన్నారు, వాళ్ళ మధ్యలో వాళ్ళ సమక్షంలో మీ యొక్క సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాను. నేనైతే రాజ్ తరుణ్ మంచోడని అనుకుంటున్నాను ఇప్పుడు కూడా, ఎందుకంటే ఆయన వర్క్ చేశారు మీరు రాజ్ తరుణ్? పరిచయం ఉంది. ఒక్కరోజు షూటింగే కానీ ఆయన నాకు చాలాసార్లు తెలుసు. ఆయన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అప్పుడు ఎన్నికలు అవుతాయి కదా, అప్పుడు ఒక దగ్గర కూర్చుకుని వాళ్ళం, ఒక దగ్గర తినేవాళ్ళం. వాళ్ళ స్టాఫ్ కూడా నాకు తెలుసు. ఆయన వైజాగ్ ఒకప్పుడు ఆయన షార్ట్ ఫిల్మ్స్ డైరెక్టర్ కదా, నాకు బాగా పరిచయం రాజ్ తరుణ్. చాలా మంచి వ్యక్తి, అసలు చాలా రిజర్వ్డ్గా ఉంటాడు. మరి ఏం చేస్తాం, మరి ఆయన కష్టం వచ్చింది, ఆయన ఈ కష్టంలో నుండి బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. మీరు చెప్పండి స్వాతి గారు, ఈసారి ఎలా ఉండబోతుంది బిగ్ బాస్? బిగ్ బాస్ ఇప్పుడు టీజర్ ఇట్లా త్వరలో రాబోతుంది అనగానే జనాలందరూ చాలా ఆతృతగా ఉన్నారు. ఈవెన్ మై హస్బెండ్ ఆల్సో మార్నింగ్ కూడా ఇట్లా టీవీ9 అట్లా చూపిస్తుంటే డేట్ చెప్పు ఎప్పుడు అంటున్నాడు. ఒరే ఎందుకు అంత హరటో అంటే, ఈవెన్ ప్రతి కుటుంబంలో ఏంటంటే బిగ్ బాస్ అనేది రాగానే దానిలో ఉన్న కంటెస్టెంట్ని మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా వాళ్ళందరినీ కూడా ఫ్యామిలీ మెంబర్స్ లాగా చేసుకుంటారు. క్యూరియాసిటీ, ఎవ్రీ వీక్ ఎవరు వెళ్ళిపోతారు, వీళ్ళు బాగా చేశారు కదా, కానీ ఏంటంటే వీళ్ళు ఉంటారు, వీళ్ళు బాగా ఆడుతున్నారు అన్న వాళ్ళనే తీసేస్తారు, సైలెంట్గా ఉన్నారు అనుకున్న వాళ్ళని లాస్ట్ దాకా ఉంచుతారు. సో ప్రతి ఒక్కరికి చాలా ఇంట్రెస్ట్గా ఉంది. వైజాగ్ సత్య గారు మీ పేరు ఉప్పల బాలు గారి పేరు అయితే రిఫర్ చేశారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది? ఒకవేళ వెళ్ళి ఛాన్స్ వస్తే వెళ్తారా?
ఖచ్చితంగా సత్యను వదిలేసి వెళ్ళాలంటే కొద్దిగా బాధే. పర్లేదు, నన్ను కూడా తీసుకెళ్ళి ఫ్రెండ్ అని చెప్పి. అందుకనే అందరినీ తీసుకుని వెళ్ళాలి నిజంగా. ఒకవేళ నాకు అవకాశం వస్తే ఎవరితో మాట్లాడిపించాలంటే నేను సత్యకి రమ్మని చెప్తా. థ్యాంక్ యూ. వైల్డ్ కార్డ్ ఇంటికి పిలుస్తారేంటి? అవునవునవును అట్లా వస్తే, ఎందుకంటే కాదు, కంటెస్టెంట్ వీళ్ళందరూ కదా, అవును. బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరినైనా తీసుకురంటే అప్పుడు నన్ను పిలుస్తుందంట. ఎందుకంటే సత్య వంట మేము చాలా మిస్ అవుతాం. చక్కగా మేమందరం మంచి ఫుటేజ్ ఇస్తాము. నిజంగానే వస్తే మంచిదే. కుమార ఆంటీ బర్లెక్క అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ వాళ్ళు వెళ్తే మీ సపోర్ట్ ఉంటుందా వాళ్ళకి? కుమార ఆంటీకి అయితే సపోర్ట్ చేస్తాం. బరిలక్క అయితే చెప్తా. బరిలక్క కోసం, బరిలక్క నన్ను ఆ మ్యారేజ్కి ఇన్విటేషన్ ఇచ్చింది, వెళ్ళాము. 10,000 ఖర్చు పెట్టుకుని వెళ్ళాము. కారు బుక్ చేసుకొని నేను, ఉప్పల బాలు, నాకే ఇన్విటేషన్ ఇచ్చింది. నేను, ఉప్పల బాలు, స్వాతి నాయుడు మేమంతా వెళ్ళాము, మా ఫ్రెండ్స్ అంతా ఒక 5 అస్సలు అక్కడికి వెళ్ళినా కనీసం పలకరించాల, మినిమం రెస్పాన్స్ లేదు. ఇంకా మేము రిటర్న్ తిరిగి మీకు ఎంత యాటిట్యూడా అని చెప్పి, కనీసం ఇప్పుడు మేమంతా సోషల్ మీడియాలో ఉన్నాం కదండి, ఒక ఫోటో తీసుకుంటే దానికి కూడా అలౌ చేయాలి. అక్కడ ఫోటో ఈజ్ నాట్ అలౌడ్ అంటుంది. ఆవిడ ఏమైనా ప్రైమ్ మినిస్టరా, సీఎంఆ, ఎమ్మెల్సీయా, ఎంపీయా, లేకపోతే సెంట్రల్ మినిస్టరా, స్టేట్ మినిస్టరా, మేయరా, నాకు అర్థం అవ్వలే. వాళ్ళ పెళ్ళిలోనే ప్రోటోకాల్స్ లేవు, చక్కగా మేము తీసుకొని వస్తాము. ఫోటో ఈజ్ నాట్ అలౌడ్ అన్నది. పలకరింపు లేవు, ఏమి లేవు. ఇంకా మేము ఇంకా దిగిపోయి ఉప్పల బాలు, నేను, స్వాతి నాయుడు వచ్చి కారు ఎక్కేసాం. మేము కారు బుక్ చేసుకోవడం చాలా దూరం, 250 కిలోమీటర్స్ అనమాట, మహబూబ్ నగర్ అవతల. ఇంకా చాలా ఎండలు. ఈమైతే పాపం అన్కాన్షియస్ అయిపోయింది అప్పుడు కదా, అసలు ఏం లేదు. ఇంక వెళ్ళిపోతుంటే అప్పుడు మళ్ళీ బరిలెక్కల అమ్మ వచ్చి బతిమాలింది, సత్య గారు రండి ప్లీజ్ భోజనం ఏం చేసి వెళ్ళండి అంటే, ఆమె ఎలాగైనా మాకు ఆ తల్లి వయసులో ఉంది కదా, ఒక తల్లితో సమానమని, ఇంత పెద్దవాడు మనం బతిమాలుతుంటే మనం యాటిట్యూడ్ చూపించకూడదని వాళ్ళ అమ్మ ముఖం చూసి మేము వెనక్కి వెళ్ళి తిని మళ్ళీ ఎక్కిపోయినాం. కనీసం ఆమె రాలేదు మా దగ్గరికి. నేను, ముప్పల బాలు, నేను కొన్ని గిఫ్ట్లు పట్టుకెళ్ళాము. ఒక బొకే అని, ఒక కిరీటం అని, క్రౌన్ అని. ఆ క్రౌన్ ఇలా పెడితే ఇలా తీసి ఇలా పడేసింది, బొకేలు ఇస్తే ఇలా ఇచ్చి ఇలా పడేసింది. ఏంటో ఆ యాటిట్యూడ్ నాకు అర్థం అవడలేదు. నాకైతే మాత్రం ఓటు ఏరు మీరు ఆమె వెళ్తే బిగ్ బాస్కి? అసలు మేము ఆమె వెళ్ళడం మాకు ఇష్టం లేదు. ఎందుకంటే యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఉండలేరు కూడా అక్కడ. అది అట్లా మీరు పిలిచి అట్లా పిలవడం మానేయాలి కదా అట్లాంటప్పుడు. స్వాతి గారు మీరు చెప్పండి. నువ్వు కూడా చెప్పారు ఏం జరిగింది. అవును నిజమేనండి. ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఎవరి పని వాళ్ళే, మా పక్కనోడితే మనకి ఎందుకు సచ్చినా పట్టించుకోని రోజులు. అలాంటిది మేము ఇంత దూరం నుంచి అంత లాంగ్ వెళ్ళిన తర్వాత ఆవిడ అలా చేయడం అనేది చాలా, ఒక పక్క ఎండలు, వేడి, మేము కార్ మాట్లాడుకుని వేరే ఫ్రెండ్స్ని తీసుకుని అంత వెళ్ళాక అక్కడ అంత ఇన్సల్టింగ్ అనిపించింది. కుమార ఆంటీ అంటే ఆవిడ కష్టజీవి అండి పాపం. ఆవిడ స్వయం కృషి తోటి, లక్ తోటి మన మీడియా వాళ్ళే బాగా ఫేమస్ చేశారు. సో అలా ఆవిడ ఇంకా బాగా ఫేమస్ అయింది. ఆవిడ వెళ్తే మంచిది. ఆవిడ కూడా చాలా అప్పులు కష్టపడుతూ ఉంది. ఇప్పటికైనా ఆవిడ కష్టాలు తీరితే బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే, నాగార్జున గారు చాలామంది అంటున్నారు బోర్ కొట్టేసింది అని చెప్పేసి చూసి. సో మీకు ఆయన కాక ఎవరికైనా ఈసారి సీజన్ 8కి హోస్ట్కి ఎవరు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది? నాకైతే నాగార్జున గారు అంటే ఇష్టమే. మన మొదలు ఇష్టం. వాళ్ళ అబ్బాయిల కంటే కూడా ఈ రోజుకి ఆయన చాలా స్టైలిష్గా ఉంటారు. అండ్ ఎంత ఎదిగినా ఒదుగుండాలన్నట్టుగా, ఎవరో అన్నోన్ పర్సన్ లాగా హలో నేను మీ నాగార్జున అంటారు. అలా చాలామంది అమ్మాయిలకి అయితే చాలా ఫేవరెట్ కదా. చాలా స్టైలిష్గా అనిపిస్తుంది. ఆయన ఇలా హెయిర్ ఇలా అనుకుంటారు కదా, అది కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఆయన వస్తే గ్రేటే. అసలు ఏంటండి ఆయన వేసుకున్న షర్ట్ చూడాలని చాలామంది అబ్బాయిలు, యూత్ అబ్బాయిలు కూడా ఈ రోజుకి ఆయన డ్రెస్ ఇంత కాస్ట్ అంట, ఆయన స్టైల్ కోసం చాలా ఎగబడిపోతూ ఉన్నారు. దేవుడు అలా వరమిచ్చేసారు ఆయనకి, ఏజే కనిపించేది అసలు. వెయిట్ చేస్తున్నారు సీజన్ 8 కోసం? డెఫినెట్లీ వెయిట్ చేస్తున్నా. మీకు ఏమైనా కాల్ వచ్చిందా బిగ్ బాస్ హౌస్ నుంచి, మా టీవీ నుంచి ఏమన్నా? నాకేం రాలేదండి. మీ బ్యాడ్ లక్. మీరు ఎందుకు నాకు కాల్ చేయట్లేరు? నేనుంటే మీ షో ఎక్కడికో వెళ్తుంది. సో నాకైతే ఏం కాల్ రాలేదు. వస్తే ఖచ్చితంగా వెళ్తాను. ఓకే, థ్యాంక్ యూ.